మీ ఆముదం పంట పెద్ద ఈనెలతో మొండిగా మారి మొక్క మారిపోయి పూత గెల కూడా వెయ్యలేని స్థితిలో కనపడుతున్నాయా? దానికి కారణం నేను. నన్ను దాసరి పురుగు లేదా నామాల పురుగు అంటారు. నేను పెద్ద పరిమాణంలో ఉండే రెక్కలతో ఎక్కువగా ఆముదము, తోట పైర్లు వేసిన ప్రాంతాలలో ఉంటాను. నేను బత్తాయి, నారింజ, జామకాయల చెట్లపై దాడి చేసి నా నోటి భాగాలను కాయలలోకి జొనిపి రసం పీలుస్తాను. నా ముందు రెక్కలు గోధుమ, బూడిద రంగు కలయికతో, వెనుక రెక్కలు తెలుపు, నలుపు మచ్చలతో ఉంటాయి. నా లార్వాలు బూడిద రంగుతో, నడుము మీద ఎర్రటి మచ్చతో, తెల్లటి నామాల్లాంటి చారలతో ఉండి ఆకుల మీద ప్రాకి వాటిని తింటూ పెరుగుతాయి. నేను నా తల వెనుక భాగాల మధ్య ప్రాంతాన్ని పైకి నిలిపి ప్రాకటం వలన నన్ను సెమిలూపర్ అంటారు. నా జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. నేను జూలై, ఆగస్టు మాసాల్లో ఆముదపు మొక్కలపై మురికి తెలుపు లేదా నలుపు రంగుల్లో ఒక్కొక్కటిగా దాదాపు 450 గ్రుడ్లను ఆకుల పైన గాని ఆకుల క్రింద గాని రాత్రి వేళల పెడతాను. నేను ఈ దశలో 3 నుంచి 4 రోజులు ఉండి ఆ తరువాత పిల్ల లార్వాలుగా బయటకు వస్తాను. నా మొదటి దశ లార్వాలు ఆకుల పత్రహరితాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడాకులుగా మారుతాయి. నేను పెరిగే కొద్దీ ఆకులను తినివేయడం వలన మొక్కలు కేవలం పెద్ద ఈనెలతో మొండిగా కనిపిస్తాయి. ఆ తరువాత నేను దాదాపుగా 5 తొడుగులను 10 నుంచి 12 రోజులలో విసర్జించి మొక్కల పరిసర ప్రాంతాలలో మట్టిలో దూరి కోశస్థ దశలోకి వెళ్లిపోతాను. నేను ఈ దశలో 10 నుంచి 27 రోజులు ఉండి ఆ తరువాత రెక్కల పురుగుగా మారుతాను. నన్ను అరికట్టాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. అవి ఏమిటంటే, నా గ్రుడ్లను, లార్వాలను చేతితో ఏరిపారేయాలి. పంగకర్రలను మీ పొలాలలో పాతిన ఎడల దానిపైన పక్షులు కూర్చుని నన్ను తింటాయి. కందిరీగలు, బ్రాకానిడ్ వంటి జీవ నియంత్రణ పురుగులను సమర్థించాలి. ఎకరాకు 50,000 ట్రైకోగ్రామా పరాన్న జీవులను విడుదల చేయాలి. పురుగు చిన్న దశలో వేప కషాయము కూడా వాడవచ్చు. రసాయన మందులైనటువంటి క్వినాల్ ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైడ్ ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 3 గ్రాములు, మోనోక్రోటాఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.